రైట్ నైని బొగ్గు బ్లాక్ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో రేవంత్ మరో కుట్రకు పదును పెట్టాడు. తలాతోక లేని ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు పంపించాడు రేవంత్. మొన్ననే హరీష్ రావు 7.5 గంటల పాటు విచారించిన సిట్టు ఏం సాధించిందో దేవుడికే తెలియాలి. బొగ్గు కుంభకోణంపై మళ్లీ రేవంత్ సర్కారు డ్రామా షురూ చేసింది. ఇవాళ నైని బొగ్గు టెండర్లు రద్దు కావడంతో రేవంత్లో ఫ్రస్ట్రేషన్ అమాంతం పెరిగిపోయింది. బామర్ది అవినీతి బండారం బట్టబయలు కావడంతో రేవంత్ ఆగమాగమైపోతున్నాడు. తన ముద్దుల బామర్ది సృజన్ రెడ్డి కాంట్రాక్టు రద్దు అయినందుకే రేవంత్ కక్షపూరిత కుట్రలు రచించాడు. పక్కా అక్కస్తోనే బీఆర్ఎస్ నేతలపైకి సిట్ను ఉసికొలుపుతున్నాడు. ఆగ మేఘాల మీద సిట్తో నోటీసులు తయారు చేయించి పంపాడు రేవంత్. అందులో అనుమానమే లేదు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో జనం కాంగ్రెస్ పార్టీని ఈడ్చికొట్టడంతో రేవంత్ కుతంత్రాలన్నీ చేస్తున్నాడు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే మళ్లీ వేధింపులు కుట్రలు మొదలుపెట్టాడు. కేటీఆర్ హరీష్ రావును కట్టడి చేయడానికే అడ్డమైన డైవర్షన్ డ్రామాలన్నీ చేస్తున్నాడు రేవంత్. ఇక మొన్ననే సిట్ విచారణను ఒక ఆట ఆడుకొని వచ్చారు సిద్దిపేట సింహం హరీష్ రావు. రేపు ఫైర్ బ్రాండ్ కేటీఆర్ వెళ్లిన తర్వాత కూడా సిట్ బృందానికి దిబిడేనన్నది జనం మాట. ఎందుకంటే పసలేని పనికి మాలిన కేసును పట్టుకొని రేవంత్ కక్ష రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి. ఆల్రెడీ హైకోర్టు సుప్రీంకోర్టు రెండూ ఈ కేసును కొట్టేసిన రేవంత్ సిట్తో డ్రామాలు చేస్తున్నాడంటే ఇదంతా రివెంజ్ పాలిటిక్స్ అని తెలియట్లేదా? బొగ్గు స్కామ్ భాగవతం నుంచి జనం దృష్టిని డైవర్ట్ చేయడానికే ఈ కుట్రాన్ని చేస్తున్నాడు రేవంత్. మొన్న హరీష్ రావు విచారణకు వెళ్ళినప్పుడు సిట్ అధికారులు అడిగిందే అడిగి తిప్పి అడిగి మళ్ళీ అడిగి ఏమీ దొరక్క నీళ్లు నమిలారు. పైనుంచి ఫోన్లు వస్తున్న కొద్దీ బయటకు వెళ్లి ముచ్చట్లు పెట్టుకొని వచ్చారని హరీష్ రావు మీడియా ముఖంగా వెల్లడించారు. అంటే ఇదంతా పైనుంచి ఎవరు ఆడిస్తున్న డ్రామానో తెలియట్లేదా? రైట్ మొన్న ఇటు మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్టు విచారణకు పిలిచింది. అలాగే ఏదైతే నైని బొగ్గు అంశానికి సంబంధించి ముందుగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఆ నేపథ్యంలో అటు సిట్టు నుంచి పిలుపు వచ్చింది. ఇటు మళ్ళీ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించిన నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ కూడా సిట్ నుంచి విచారణ హాజరవ్వాలని చెప్పేసి నోటీసులు ఇచ్చినటువంటి క్రమం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ నందినగర్ నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, మొత్తానికి చెప్పండి, ఏదైతే ప్రశ్నించే గొంతులకే ఇలా సిట్టు పేరిట ఇలా విచారణ చేపడుతున్నారని అనుకోవాలా? ఖచ్చితంగా రాజకీయ కుట్రలో భాగంగానే మరొకసారి ఇటు సిట్ విచారణ పేరుతో ఫోన్ ట్యాపింగ్ కేసుకు అంశానికి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కాసేపటి క్రితమే ఏదైతే నందినిగర్ నివాసంలో నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఇద్దరు కారులో వెళ్లినటువంటి దృశ్యాలు మనకి ఇప్పుడు కనిపించాయి. మొత్తంగా రాజకీయ కుట్రలో భాగంగా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ నేతల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్ర అనేది మరోసారి బయటపడింది. బొగ్గు గనుల బ్లాక్లకు సంబంధించినటువంటి స్కామ్ బయటపడడంతో బీఆర్ఎస్ దానిపైన ఆందోళన ఉధృతం చేసింది. నైని బొగ్గు గనుల కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో కూడా గత 4-5 రోజుల నుంచి కూడా ఈ అంశంలో పెద్ద ఎత్తున ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వానికి అంటుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ బొగ్గు గనుల స్కామ్ లో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి హస్తంతో పాటు తన బామర్ది హస్తం కూడా ఉందని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆరోపించారు. ప్రధానంగా నిన్న కూడా పెద్ద ఎత్తున సింగరేణి బొగ్గు గనుల స్కామ్ కు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన
ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు మొన్న 7:30 గంటల పాటు మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. కానీ అందులో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడ కూడా ఆధారాలు లేకపోవడం, అంతేకాకుండా ఉన్నటువంటి ప్రశ్నలనే మళ్లీ తిప్పి అడగడం పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ అధికారుల తీరు పట్ల కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా కేసును కొట్టివేసింది. కానీ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడ కూడా కనీసం ఆధారాలు కూడా లేకపోవడంతో ఈ అంశంలో కాసేపటి క్రితమే మరోసారి సిట్టు విచారణ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఇంట్లో అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి సిబ్బందికి నోటీసులు కూడా జారీ చేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఆ సిట్ విచారణకు హాజరు కావాలని కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా పూర్తిగా 2 సంవత్సరాల నుంచి అనేక విచారణల పేరుతో గత ప్రభుత్వాన్ని నిందించే లక్ష్యంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కావచ్చు, అంతేకాకుండా మాజీ మంత్రి కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా అనేక రకాల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పైన పడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే లభ్యమవుతున్నటువంటి నేపథ్యంలో మొన్న 7:30 గంటల పాటు మాజీ మంత్రి హరీష్ రావును విచారించారు. అడిగినటువంటి ప్రశ్నలనే మళ్లీ అడుగుతున్నప్పటికీ కూడా తాను ఓపికగా సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నేతలు కూడా సోమభరత్ గారు మనతో పాటున్నారు. సార్, నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏ అంశంలో నోటీస్ ఇచ్చారు, ఏ సెక్షన్ల కింద వాళ్ళు విచారించేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు ఏం చెప్పారు? సెక్షన్ 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు. రేపు 11 గంటలకి వారి ముందు అపేర్ కమ్మని చెప్పి ఇవాళ 4:27 అంటే 4 గంటల 27 నిమిషాలకి 24 గంటల వ్యవధి కూడా ఇవ్వకుండా వచ్చి అపేర్ కమ్మని అంటున్నారు. సరే, పవర్ ఉండొచ్చు కానీ ఇంత ఆర్బిటరీగా ఎక్సర్సైజ్ చేయకూడదు. ఎందుకోనంటే ఎప్పుడో దాదాపు 2 సంవత్సరాలు అయింది కేసు నమోదయ్యి. 2 సంవత్సరాల కాలంలో ఎన్నడూ నోటీస్ ఇవ్వలే. ఇలా నోటీస్ ఇచ్చి ఎమ్మటే రేపే రమ్మనండి. మరి ఎవరైతే విట్నెస్ గా వచ్చి మీకు తెలిసిన సమాచారం చెప్పమని చెప్పి అడిగేదానికి ఇట్లా 24 గంటల సమయం ఇవ్వకుండా ఈ రకంగా తక్కువ సమయంలో వచ్చి అటెండ్ కమ్మని చెప్పడం ఏదైతే ఉందో కరెక్ట్ కాదు. అది ఇన్నాళ్ళు లేని తొందర ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలియదు. మొన్న మా హరీష్ రావు గారికి కూడా అదే పద్ధతిలో సర్వ్ చేశారు. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి కూడా. అట్ ఎనీ రేట్ మేము లా అబైడింగ్ సిటిజన్స్ మా పార్టీ చట్టం మీద, న్యాయస్థానం మీద గౌరవం ఉన్నది. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మీద కూడా గౌరవాన్ని ప్రకటించి తప్పనిసరిగా కేటీఆర్ గారు రేపు 11 గంటలకి ఈ విచారణకి హాజరవుతారు. అంటే మొన్న హరీష్ రావు గారు అంతకంటే ముందు సిద్దిపేట పర్యటనలో ఉన్నారు. అప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తించారు. ఇప్పుడు సిరిసిల్లో ఉన్నటువంటి కేటీఆర్ కు సంబంధించి కూడా అదే విధంగా ఇచ్చారు. ఇప్పుడు విట్నెస్ గా పిలిచారా, ఎట్లా పిలిచారు? సెక్షన్ 160 సిఆర్పిసి అని అంటే విట్నెస్ అనే అనుకుంటున్నాం. కానీ ఎవరి చిత్తం ఎట్లా మారుతుందో ఎవరికి తెలుసు. అంటే రేపు ఎన్ని గంటలకు రమ్మని చెప్పారు సార్? రేపు ఎట్లా ఉంది? 11 గంటలకు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేదంటే బొగ్గు గనుల స్కామ్ బయటపడుతుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో రాజీ లేకుండా పోరాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే రాజకీయ కుట్రలో భాగంగానే తనకు నోటీసు ఇచ్చారనుకోవచ్చా? సిట్ ఎందుకు వేశారో అనేది ఇంత మటుకు చెప్పలేదు ప్రభుత్వం. సడన్ గా సిట్ ఎందుకు అవసరం వచ్చింది? 2 ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత సిట్ అవసరం ఏమొచ్చిందో ప్రభుత్వం చెప్పలేదు. ప్రభుత్వం సిట్ వేయడం అని అంటేనే దీంట్లో ఏదో కుట్రకోణం ఉన్నదని మేము అనుకుంటాం, రాజకీయ కుట్రకోణం ఉన్నదని మేము అనుకుంటా ఉన్నాం. రాజకీయంగా ఇవాళ ప్రతిపక్షాలని ఎదుర్కోలేక, ప్రజలకిచ్చిన హామీలని అమలు చేయక మోసానికి పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి కుయుక్తులకన్నిటికీ తెరతీస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ రకమైన నోటీసులు, హరాస్మెంట్ అంతా పోలీస్ వ్యవస్థని దుర్వినియోగపరుస్తుందని మేము అనుకుంటున్నాం. మా పార్టీ ప్రకటించింది అది ఆల్రెడీ.
ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా నేతలకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాజకీయ కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరీష్ రావును విచారించింది. కానీ ఆ ఉన్నటువంటి కేసు సిట్ విచారణ ఎందుకు వేశారనే దానిపైన కూడా ఇప్పటి వరకు పూర్తిగా ఆధారాలు కూడా లేవు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం కూడా లేదంటూ కూడా చెప్పారు. కాసేపటి క్రితమే 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినట్టుగా ఇటు లీగల్ సెల్ కు సంబంధించి ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా సిట్టు విచారణకు సంబంధించినటువంటి అంశంలో కూడా నోటీస్ కాపీ కూడా అందజేసినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ అంశంలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మొన్న 7:30 గంటల పాటు ఎవరైతే మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారించింది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు 4 గంటల 25 నిమిషాలకు నోటీసులు అందజేసినట్టుగా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ నోటీసులకు సంబంధించినటువంటి అంశం రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాల్సిందిగా తనకు నోటీసులు కూడా అందజేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సిట్టు విచారణ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు అంశాన్ని కూడా 2 సంవత్సరాల నుంచి లాగదీస్తూ వస్తుంది. కానీ ఎక్కడ కూడా ఒక ఆధారం లభించకపోవడం, ఉన్నటువంటి పాత నేతలందరి పైన కూడా కుట్రలో భాగంగా ఈ నోటీసులు అందజేశారు. రేపు 11 గంటలకు, ఎందుకంటే తక్కువ సమయంలోనే నోటీసులు ఇచ్చి రేపు ఉదయమే 11 కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వకుండా నోటీసులు జారీ చేయడం పట్ల ఇటు లీగల్ సెల్ కు సంబంధించి ఇటు న్యాయవాదులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. కాసేపటి క్రితం ఇచ్చినటువంటి నోటీసుల నేపథ్యంలో రేపు 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా తాను హాజరు కాబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.